दीनमणिवंश तिलकलावण्य दीनमणिवंश तिलकलावण्य दीनमणिवंश तिलकलावण्य दीनमणिवंश तिलकलावण्य दीनशरण्य శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి హరికాంబోజి రాగంలోది త్యాగరాజస్వామి వారి కృతి అన్నమాట. పావని చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆ అమ్మాయికి అనేక అభినందనలు ఆశీస్సులు తెలుపుతూ మన కథలో ముందుకెళ్ళిపోదాం. నిన్న మనం వశిష్ఠుల వారు ఈ సాధన చతుష్టయం గురించి భగవానుడు శ్రీరామచంద్రమూర్తికి చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనిషి చేయాల్సింది పురుష ప్రయత్నం అని, ఆ పురుష ప్రయత్నం చేయడం ఎలాగా అన్నదానికి కొన్ని స్టెప్స్ మనకి చెప్పడం జరిగింది. దానిలోనే మనం సాధన చతుష్టయం దాని గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. అందులోనే మనం షట్క సంపత్తి గురించి కూడాను తెలుసుకున్నాం, మోముక్షత్వం గురించి కూడాను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ సాధించాలి అంటే అంత ఈజీ కాదు కాబట్టి వాటికి ఏదైనా ఉపాయాలు చెప్పాలి కాబట్టి 3 ఉపాయాలు ఆయన చెప్తున్నారు. ఆ ఉపాయాలు ఏంటంటే సదాచారము, సత్సాంగత్యము, సచ్చాస్త్రము అన్నారు. ఇవే ఈ 3 ఉపాయాలు. అంటే ఈ ఉపాయాలను పట్టుకుంటే సులభంగా సాధన సంపత్తి లభిస్తుంది. ఇక ఈ సాధన ఎంతకాలం చేస్తూ ఉండాలి అని కొందరికి భయంగా ఉంటుంది. సాధన చేస్తున్నంతసేపు మాత్రమే జ్ఞానం నిలబడుతుందేమో, సాధన ఆపేస్తే ఆ జ్ఞానం జారిపోతుందేమో అని కొంతమందికి భయం. ఈయనంటున్నారు వశిష్ఠుల వారు, మేము చెప్పే సాధన అలాంటిది కాదయ్యా, మా సాధన అనంతమైనది కాదు, పరిమితమైందే. ఒక్కసారి ఆత్మసాక్షాత్కారం కలిగింది అంటే ఇక ఏ సాధనలో అక్కర్లేదు అంటున్నారు. ఈ పురుష ప్రయత్న సిద్ధాంతం అనేది నేనేదో కొత్తగా చెప్తున్న సిద్ధాంతం కాదయ్యా రామయ్య. పూర్వం నలుడనే చక్రవర్తి ఒక ఆయన ఉండేవారు. ఆయనను కలిపురుషుడు ఆవేశిస్తే ఎంత పట్టుదల బట్టి ఆ కలిపురుషుని తనలోంచి తరిమి వేసుకున్నాడో నువ్వు వినే ఉంటావు కదా. అదే పురుష ప్రయత్నం అంటే. అలాగే హరిశ్చంద్ర మహారాజు కథ కూడా నువ్వు విన్నావు కదా. ఆయన కూడా తన పట్టుదలతోటే సత్యాన్ని ఆశ్రయించి ఉండి చివరికి ఇంద్రుడితో సమాన స్థాయికి చేరుకున్నాడు. కనుక ఓ రామ, పురుష ప్రయత్నాన్ని వదిలిపెట్టరాదు అనేదే పెద్దలంతా కూడాను అంగీకరించి ఆచరించిన సిద్ధాంతం. రామా, తత్వవిద్యను సాధించడానికి కేవలం మొండితనం పనికిరాదయ్యా, ఉపాయం ఉండాలని నీకు పూర్వమే చెప్పాను. ఆ ఉపాయాల్లోనే ఈ సదాచార్యము, సత్సాంగత్యము, సత్శాస్త్రము, ఈ 3 ఉపాయాలను కూడా నీకు చెప్పాను. అయితే ఈ 3 మనిషికి చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి. అప్పుడే అవి వాడికి ఫలిస్తాయి. అంతేగాని ఎప్పుడో వయసు మళ్ళాక అప్పటికప్పుడు సదాచారం పాటిస్తాం, సత్సాంగత్యం చేస్తాము అంటే ఉపయోగం మాత్రం ఉండదు. కొందరు ఈ సదాచారాది ఉపాయాలను చివరి నిమిషంలో ఆచరించి దానివల్ల ఫలితం కనిపించకపోయేసరికి విధి నాకు వ్యతిరేకంగా ఉందని బాధ్యతంతా విధి నెత్తిమీదికి తోసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కేవలం మూర్ఖులు. ఇవన్నీ విషయాలని కూడాను మనం చాలా జాగ్రత్తగా గమనించడమే కాకుండా వీటన్నిటిని చాలా చక్కగా అవగాహన చేసుకుని మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి, మన మనవలకి, వీళ్ళందరికీ కూడాను ఈ సత్ప్రవర్తన అన్నదాన్ని చిన్నప్పటి నుంచి ఏ విధంగా అలవాటు చేయాలి అన్నది మనకి ఇందులో ఆయన సూచిస్తున్నారన్నమాట. చిన్నప్పటి నుంచి సదాచారాదులైన ఉపాయాలను పాటించకపోవడానికి మానవుల్లో ప్రధాన కారణం ఏమిటి అని అడిగితే అది సోమరితనమేనయ్యా రామయ్య అన్నట్ట. రామ, ఆధ్యాత్మిక విషయంలోనే కాదు, లౌకిక విషయాల్లో కూడా మానవులకి ఈ సోమరితనం అనేది బద్ధ శత్రువు. ఆలస్యం యది న భవే జగత్యనర్థః కోన స్యాత్ బహుధనికో బహుశ్రుతో వా.
ఆలస్యాదియమవనిస్ససాగరాంత సంపూర్ణ నరపశుభిశ్చ నిర్ధనైశ్చ అన్నారు. అంటే ఓ రామ, సోమరితనం అనేదే లేకపోతే ఈ భూమి మీద ఉన్న ప్రజల్లో ఎవరు ధనవంతులు కాలేరయ్యా, ఎవరు విద్యావంతులు కాలేరు. ఈ భూమి నిండా దరిద్రులు విద్యాహీనులు కనిపిస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ సోమరితనమే. వాళ్లే నరపశువులుగా తయారయ్యారు అన్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు చాలా శాంత స్వభావుడని ప్రతీతి. అంతటి వాడికి కూడా కడుపు మండిపోయి సోమరిపోతులను గట్టిగా తిడుతున్నాడు. ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చిందా లేదా అన్నది మొదటి ప్రశ్న కాదు, నీకు చురుకుదనం ఉందా లేదా అన్నది మొదటి ప్రశ్న. చురుకుదనం ఉంటే నువ్వెందుకు డబ్బు సంపాదించలేవు? సోమరితనంలో మట్టి ముద్దలా పడి ఉన్న అధములకు వైరాగ్యం కూడా రాదు. వైరాగ్యం అనేది ఎప్పుడైనా వస్తే సమర్థుడైన వారికే వస్తుంది, కానీ అసమర్థుడైన వాడికి రాదు అంటున్నారు ఆయన. అసమర్థులు తమ సోమరితనాన్నే వైరాగ్యంగా భావించుకొని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారయ్యా. సమర్థవంతుడైన వాడికి వైరాగ్యం లేకపోయినా పెద్ద నష్టం లేదు. ఎందుకంటే వాడు సత్సాంగత్యాన్ని అనేది వదిలిపెట్టకుండా పాటిస్తుంటే ఏదో ఒక రోజున వాడి మనస్సు తత్వం మీదకి మళ్ళుతుంది. అలా మళ్ళితే పూర్వం వాడు ఎంత పట్టుదలగా డబ్బు సంపాదించాడో అంత పట్టుదలగా ఇప్పుడు జ్ఞానాన్ని కూడా సంపాదిస్తాడు. కనుక ఓ రామ, సాధకుడు సోమరితనాన్ని దగ్గరికి రానివ్వకూడదు అంటూ చాలా చక్కటి ఉపాయం మనకి ఆయన ఇక్కడ చెప్పారనమాట. సోమరితనాన్ని వెళ్ళగొట్టండి అన్నారు. తర్వాత సదాచారాదులు సత్సాంగత్యం అంటే మంచివారితోటి స్నేహం అనేది ఇంకా ముఖ్యం. బాల్యం గడిచి యవ్వనంలో అడుగు పెడుతున్న దగ్గర నుంచి మానవుడు ఈ సత్సాంగత్యాన్ని పాటించాలి. సత్సాంగత్యం ఉంటే ప్రతి విషయంలో ఉండే సద్గుణాలేమిటో దుర్గుణాలేమిటో ఆ మనిషికి అర్థమవుతూ ఉంటుంది. వశిష్ఠ మహర్షి బోధ ఇక్కడి దాకా వచ్చేసరికల్లా సూర్యాస్తమం అయిపోయింది. ఆ రోజుల్లో వేదాంత చర్చలు ఈ రోజులాగా నియమాలు లేకుండా ఉండేవి కాదు. సంధ్యా సమయం వచ్చేసరికి సంధ్యోపాసన అనేది అందరికీ ముఖ్యం కనుక మహర్షులు ఆనాటికి సభ చాలించేశారు. మర్నాడు అనుష్ఠానాలన్నీ పెద్దరాళ్లే పూర్తి చేసుకుని సభకు చేరుకున్నారన్నమాట. అప్పుడు తన ఉపదేశాన్ని ఆరంభించారు వశిష్ఠుల వారు. ఇక్కడ ఇప్పుడు అడుగుతున్నారు, శ్రీరామ, నిన్ననే నీకు చెప్పాను కదా, ప్రపంచంలో విధి అనే మాటే లేదు, ఉన్నదల్లా నీ పాత కర్మ నీ కొత్త కర్మ రెండే. ఒకడు నిన్న పాపం చేశాడు, ఇవాళ ఆ విషయం గుర్తుపట్టాడు, వెంటనే నాలిక ఖర్చుకొని శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చిత్తం చేశాడు. దాంతో నిన్నటి పాపం పోతుంది. అలాగే కిందటి జన్మలో చేసిన పాపకర్మకు ఈ జన్మలో చేసిన పుణ్యకర్మ విరుగుడు. అప్పుడు రాముడన్నట్ట, ఒకడు ఒక మంచి పని చేద్దామని మొదలుపెట్టాడు. ఇంతలో గిట్టనివాడు ఒకడు వచ్చి దాన్ని చెడగొట్టాడు. అనుకున్న మంచి పని చెడిపోవడం విధి బలం కాదా అని అడిగారు వశిష్ఠులు వారిని రామచంద్రమూర్తి. వశిష్ఠుడు అన్నాడు, రామా, ఇప్పుడు చూడు, ప్రత్యక్షంగా రెండు వస్తువులు కనిపిస్తున్నాయి. ఒకటి పని చేద్దామనుకునేవాడి పౌరుషం, రెండవది చెడగొడదామనుకునేవాడి పౌరుషం. వీటిలో చెడగొడదామనేవాడి పౌరుషం అంటే పురుష ప్రయత్నం ఎక్కువ బలంగా ఉంది. అందువల్ల చేద్దామనుకునేవాడి పురుష ప్రయత్నం ఓడిపోయింది. ఇంత ప్రత్యక్షంగా జయాపజయాలు కనిపిస్తుంటే మధ్యలో అప్రత్యక్షంగా ఎవ్వడికీ కనిపించకుండా ఉన్న విధి బలాన్ని కల్పన ఎలా చేస్తావు? ఎందుకయ్యా? ప్రత్యక్షంగా ఉపపత్తి కుదరకపోతే అలాంటి కల్పన చేసావనుకోవచ్చు, కుదురుతోంది కదా, ఇంకా ఎందుకు ఈ కల్పన అన్నట్ట. అప్పుడు రాముడు అన్నట్ట, ఏమండి, ఒకే తొడిమికి రెండు కాయలు కాచాయి. అందులో నేను ఒకటి తీసుకున్నాను, నా మిత్రుడు ఒకటి తీసుకున్నాడు. కొరికి చూస్తే నా పండు నిండా కండ తీయగా ఉంది, నా మిత్రుడు తీసుకున్న పండు నిండా తొర్రె, పైగా వగరు. ఒకే తొడిమికి పుట్టిన రెండు పళ్ళల్లో ఈ భేదం విధి బలం వల్ల కాకపోతే మరేమిటి అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారన్నట్ట, ఆహా, ఇక్కడ కూడా విధేం లేదయ్యా. ఎందుకంటే తినేవాడి పుణ్యం కొద్దీ వస్తువులు దొరుకుతూ ఉంటాయి. పుణ్యం ఉంటే పూర్వం చేసుకున్న కర్మ నీ మిత్రుడికి అది సరిగా లేదు. వాడి అభావం కోసం ఆ తొర్ర పండు పుట్టింది. అందుచేత ఆ పండు నీ మిత్రుడి యొక్క పూర్వఫలం తప్పితే మరొకటి కాదు అన్నాడు. అప్పుడు రాముడు అడిగారట, లోకంలో జగత్ప్రసిద్ధంగా ఉన్న నదులు, పర్వతాలు, నక్షత్రాలు కూడా నశించిపోతున్నాయి, మరి అది వీధి కాదా? అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, అది విధి కాదు. పైన శివుడనే ఒక విశిష్ట జీవి ఉన్నాడు. ఆయనకి అలాంటి వాటిని నశింపచేయడమే పని.
ఆయన ఒక నియమం ప్రకారం వాటిని నశింపజేస్తూ ఉంటారు. అంటే ఆ శివుడి యొక్క పురుష ప్రయత్నం వల్లే అవి నశిస్తున్నాయి, అంతేకాని వేరే విధి అంటూ ఏమీ లేదు అన్నట్ట. అప్పుడు రాముడు ఏమని అడుగుతున్నారు, అయ్యా కొన్ని దేశాల్లో ఒక ఆచారం ఉంది. రాజవంశం పూర్తిగా అంతరించిపోతే మంత్రులంతా చేరి పట్టపుటేనుగు తొండానికి ఒక పూలమాలను అందించి ఊరు వీధులు వెంబడి తిప్పుతూ ఉంటారు. ఆ ఏనుగు తిరిగి తిరిగి చివరికి ఏ ముష్టివాడి మెడలోనో మాల వేస్తుంది. దాంతో ముష్టివాడు మహారాజుగా మారిపోతాడు. ఇది విధి కాదంటారా? వశిష్ఠులు అన్నట్ట, రామా ఏమిటయ్యా ఇది, దీంట్లో విధి ఎక్కడుందో చెప్పు. ఈ సాంప్రదాయాన్ని ఈ పౌరులంతా అంగీకరించారంటే ఆ అంగీకారంలో ఆ పౌరుల యొక్క పురుష ప్రయత్నం ఉందా లేదా? ఏనుగుని వీధుల వెంబడి తిప్పడంలో మంత్రుల యొక్క పురుష ప్రయత్నం ఉంది. ఆ పూలమాలను ఒకటి మెడలో వేయడం ఏనుగు యొక్క పురుష ప్రయత్నం ఉంది. ఇంక విధి ఎక్కడుంది ఇందులో? దాంతో మళ్ళీ రాముడు వారికి మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. ఆయన మళ్ళీ సంవాదం ఏమని చేస్తున్నారు, అయ్యా ఈ చివరి అంశంలోనే విధి ఉండొచ్చు. ఆ ఏనుగు పూలదండను వీడి మెడలోనే ఎందుకు వెయ్యాలి, ఇంకోటి మెడలో ఎందుకు వేయకూడదు? అక్కడే విధి పనిచేస్తోందేమో. ఆయన చిరునవ్వుతోటి వశిష్ఠుల వారిలా అన్నట్ట, రామ సరిగ్గా ఆలోచించు నువ్వు. ఇక్కడ ఆ పౌరులు ఏనుక్కే పూలదండ ఎందుకు ఇచ్చారు, కుక్కకో నక్కకో ఎందుకు ఇవ్వలేదు? ఏనుగులో సహజ సిద్ధమైన అంతర్జ్ఞానం ఒకటి ఉందని, దానివల్ల అది యోగ్యుడైన వ్యక్తిని గుర్తుపట్టగలదని వారు అనుభవం వల్ల గ్రహించారు. అందువల్ల వారు దాని చేతికి దండనిచ్చారు. ఆ ఏనుగు తనకు సహజంగా సంక్రమించిన అంతర్గత జ్ఞానాన్ని ఉపయోగించి వాడి మెడలో దండ వేస్తోంది, అంతేకాని మరేది కాదు. ఇక్కడ ఏనుగు యొక్క పురుష ప్రయత్నమే కానీ మరొకటి ఏమీ లేదు. రామ, ఇక్కడ ఏనుగు యొక్క పురుషాకారానికి తోడు ఆ ముష్టివాడు వేసుకున్న సత్కర్మ కూడా ఏనుగు యొక్క పురుష ప్రయత్నానికి సహకారం చేసిందని అర్థం చేసుకోవాలి మనం. అందువల్ల ఏనుగు యొక్క పురుష ప్రయత్నాన్ని, ముష్టివాడి యొక్క పాతజన్మ పుణ్యాన్ని మించి అక్కడ వేరే విధి ఏమీ లేదు. ఇక్కడ రచయిత అంటున్నారు, ఈ రోజుల్లో మనకు ఏనుగుల్లో రాజు కాగల మనిషిని గుర్తుపట్టే శక్తి ఉందంటే నమ్మబుద్ధి కాదు. ఏనుగు ఒకడి మెడలో దండ వేయడం కేవలం ఫ్లూక్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క విశేషమైన అంతర్జ్ఞానం ఉంటుందని ఈనాటి సైన్స్ బాగా గుర్తించింది. ఉదాహరణగా కుక్కలకు వాసనను గుర్తుపట్టే జ్ఞానం ఎక్కువ. దీన్ని ఉపయోగించి పోలీస్ శాఖ వారు ఇప్పుడు కూడాను హంతకుల్ని దొంగల్ని పట్టుకుంటూ ఉంటారు. గుర్రాలకు శత్రువుల్ని మిత్రుల్ని గుర్తుపట్టే జ్ఞానం చాలా ఎక్కువ. దీన్ని ఉపయోగించి మొన్నటిదాకా యుద్ధాల్లో గుర్రాలను వాడుకుంటూ ఉండేవారు. వాన రాకను చాలా ముందుగా గుర్తుపట్టగలిగే జ్ఞానం గాడిదలకి చాలా ఎక్కువ. దీన్ని ఉపయోగించి పల్లెటూరులో రైతులు వ్యవసాయపు పనులు చేసుకోవడం మొన్నటి దాకా ఉండేది. గడియారం లేకుండానే కాలాన్ని గుర్తుపట్టగల జ్ఞానం కోడికి ఈనాటికి ఉంది. కోడి కుయ్యంగానే నిద్రలేవడం అన్నది పల్లె పట్టుల్లో అక్కడక్కడ ఇంకా ఉండనే ఉంది. ఇలాంటివన్నీ గమనించినప్పుడు ఏనుగుకి ఇలాంటి విశేష శక్తి ఉందనడంలో అసంభవం ఏమీ లేదు. అయితే ఆ శక్తి ఉందో లేదో పరీక్ష చేసి చూద్దామంటే ఇవాళ మన సమాజంలో రాజరిక వ్యవస్థ లేనేలేదు, కనుక మనం ఏమీ చేయలేం. అందువల్ల ఏనుగుకి ఆ శక్తి లేదని కూడా మనం చెప్పలేం. పాతకాలంలో అలాంటి అలవాటు ఉందని గట్టి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఏనుగుకి అలాంటి శక్తి ఉందని మనం విశ్వసించాలి. ఇప్పుడు ఇది అయిపోయాక మనకి ఆ ప్రశ్న వేసిన తర్వాత రాముడు ఏమన్నారు, మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు. ఏది, ఆ ఏనుగు అలా అతని మెడలో వేయడం విధి కాదా అన్న దానికి సమాధానం విన్న తర్వాత అతను ఇంకో ప్రశ్న వేస్తున్నారు. ఏమిటని, అయ్యా ఒక రైతు సంవత్సరం పాటు కష్టపడి పంట పండిస్తాడు, కోతలు కోస్తాడు, కుప్పలు వేద్దాం అంటూ ఉండగా కుంభవృష్టి కురిసి కోసిన పంటంతా నాశనం అయిపోయింది. ఒక రోజు ఆగితే కుప్పలు వేయడం అయిపోయేది. కుప్పలు వేస్తే ఎంత వాన వచ్చినా పర్వాలేదు, కానీ కోతలకి కుప్పలకి మధ్యలో వాన వచ్చేసరికల్లా రైతు సంవత్సరం అంతా కష్టపడ్డదంతా నాశనం అయిపోతుంది. ఆ నాశనానికి కర్త ఎవరు? ఇది విధి కాక మరేమిటి అన్నట్ట. వశిష్ఠుల వారు, రామచంద్ర, ఈ నాశనానికి కర్త మేఘదేవత. మేఘాలని అధిష్ఠించిన ఒక దేవత ఉంటాడు. వాడికి ఏ సమయంలో ఎక్కడ వర్షించాలో కొన్ని నియమాలు ఉంటాయి. వాడు తన పురుష ప్రయత్నంతో తన నియమాలను కాపాడుకుంటూ ఉంటాడు. అందుచేత అది మేఘాల పురుష ప్రయత్నమే కానీ మరొకటి కాదు. రాముడు అన్నారు, గురుదేవ, మేఘాలను అధిష్ఠించిన ఉన్నవాడు దేవత, నేల మీద ఉన్నవాడేమో మానవుడు.
ఈ అల్పమానవుడి కృషిని ఆ దేవత అలా నాశనం చేస్తూ ఉంటే ఇక మానవుడు ఏం చేయగలడు గురుగారు? మళ్ళీ పండించుకుందామంటే ఆ మేఘుడు మళ్ళీ నాశనం చేస్తాడేమో. పోనీ ఆ మేఘాల్ని ఎదిరించి పోరాడదామంటే అది మానవులకి మించిన పని. అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? అప్పుడు భేష్ రామ, మానవుడు ఏం చెయ్యాలి అంటే తన విద్యుత్ ధర్మాన్ని తాను చెయ్యాలి. తనకంటే బలవంతుడు ఎవడైనా వచ్చి తనని చెడగొడతాడేమో అని వాడు ఆలోచించకూడదు. ఒక్కొక్కప్పుడు అలాంటి ఆపద రానే వస్తుంది. ఈ రైతుకు వచ్చినట్టే. అలా వస్తే మానవుడు దాని గురించి బాధపడకూడదు. నా శక్తి ఉన్నంత వరకు నా పని సరిగ్గా చేశానా లేదా అని చూసుకోవాలి. మన శక్తికి మించిన ఆపద నెత్తిన పడితే దాని గురించి మనం దుఃఖపడకూడదు. ఎన్న శక్నోమి తస్యార్థే యది దుఃఖం కరోమ్యహం తదమారిత మృత్యోర్మే యుక్తం ప్రత్యహరోదనం. ఎందుకు ఏడవకూడదండి అంటావా? నా శక్తికి మించిపోయిన దాని గురించి కూడా నేను ఏడుస్తూనే ఉండాలని నువ్వు నియమం పెట్టేటట్లయితే నేను మృత్యువుని జయించలేను కనుక నేను ప్రతిరోజు ఏడుస్తూనే ఉండాలి. ఇది యుక్తమా? కనుక శాస్త్రబద్ధంగా చేసిన కృషి విఫలమైనప్పుడు మానవుడు మళ్ళీ మళ్ళీ కృషి చేయాల్సిందే తప్పితే విసుగు చెందకూడదు. కనుక రామా, మానవుడు తన సుఖానికి తన దుఃఖానికి తానే కారణం అన్నది గుర్తుంచుకోవాలి అంటూ చక్కటి సమాధానం చెప్పారు. ఇక ఈ సంవాదం ఇలా కొనసాగుతూనే ఉందన్నమాట. ఇంకా రకరకాల విషయాలు వాళ్ళు చర్చించడం మొదలుపెట్టారు. దాని గురించి మనం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరి ఒక రామకీర్తనతోటి మళ్ళీ మన ఎపిసోడ్ని ఆరంభిద్దాం. అంతవరకు సెలవు.